డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కాకి గేదె కథ గురించి తెలుసుకుందాం. అది వేసవకాలం. ఎండలు విపరీతంగా మండుతున్నాయి. ఓ చెట్టు నీడలో ఒక గేదె సేద తీరుతోంది. అది తన కళ్ళను సగం మూసుకొని ఆహారాన్ని నెమరవేస్తోంది. ఇంతలో ఆ చెట్టు మీద ఒక కాకి వాలింది. ఎండ తీవ్రంగా ఉండటం వల్ల చెట్టు మీద కూడా కాస్త వేడిగానే ఉంది. చెట్టు కింద చల్లగా ఉందని ఆ కాకి నేల మీద వాలింది. మరీ నేల మీద ఎందుకులే అని అక్కడ నుండి ఎగిరి గేదె కొమ్ముల మీద వాలింది. ఆ గేదె కాకిని అస్సలు పట్టించుకోకుండా అలానే కూర్చుంది. కాకి అలా గేదె కొమ్ముల మీద కాసేపు సేద తీరింది. ఇక ఎగిరి వెళదామనుకున్న సమయంలో కాకి తన మనసులో ఇలా అనుకుంది: పిచ్చి గేదె, నేను ఇంతసేపు దీని కొమ్ముల మీద కూర్చుని సేద తీరాను. దీనికి తెలియను కూడా తెలియలేదు. అంటే నేను ఈ గేదె గుర్తించలేనంత చాకచక్యంగా కూర్చున్నాను. దీనికి తెలియకుండా నేను దీన్ని తెలివిగా వాడుకున్నాను అని కాకి తన తెలివికి తనే మురిసిపోయింది. గేదె కొమ్ముల మీద నుంచి ఎగిరి గేదె ముందు గర్వంగా వాలింది. నేను ఇప్పుడు వెళ్ళవచ్చా అని ఎగతాళిగా గేదెను అడిగింది. నీలాంటి అల్పప్రాణులు నా మీద వాలి సేద తీరి వెళ్ళడం నేనస్సలు పట్టించుకోను. ఒకవేళ నువ్వు నా మీద ఎంతసేపటి వరకు సేద తీరినందుకు నాకు కృతజ్ఞతలు తెలిపి ఉంటే నా దృష్టిలో నీ స్థాయి పెరిగేది అని బదులిచ్చింది ఆ గేదె. దీంతో కాకి గర్వం పటాపంచలయ్యింది. సిగ్గుతో తల దించుకొని మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అల్పప్రాణులు బలహీనులు, బలవంతులు లేదా ఏమీ పట్టించుకోని వారు వారిని చూసి మేమే గొప్పవాళ్ళం అనుకుంటూ ఉంటారు. అలా కాదు, వారు మనల్ని పట్టించుకోవటం లేదు అని మనం గుర్తించాలి. మన స్థాయిని ఎరిగి మనం ప్రవర్తించాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.